అదియే శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం కనరే అదియే శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం మహిమాన్వితమౌ ఆ క్షేత్రం పార్వతి పరమశివా నిలయం భ్రమరాంబికతో వెలసెనుగా మల్లికార్జునుడు శ్రీగిరిపై కనరే అదియే శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం ఓం నమః శివాయ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీఢే. ఆదిదేవుడైన శంకర భగవానుడు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో నేటి రాత్రి హంసవాహనం మీద విహరిస్తూ భక్తులకు ఆనందాన్ని చేకూర్చటానికి సంసిద్ధమవుతున్నారు. హంస సాధువులకు, ఋషులకు, మునులకు, మహానుభావులకు, తపోధనులకు ప్రతీక. వీరందరూ నిరంతరం ఏ శంకర తత్వాన్ని స్మరిస్తూ తమ జన్మలను ధన్యం చేసుకుంటూ ఉంటారో వారందరికీ ప్రతీకగా ఈనాడు శంకర భగవానుడు హంసవాహనం మీద విహరిస్తున్నారు. హంస సత్వగుణానికి ప్రతీక. ఆదిదేవుడైన శంకర భగవానుడు సద్గుణ సంపన్నుడు కనుక హంసవాహనం మీద అధిరూఢుడైన స్వామిని దర్శించుకున్న వారికి సాత్విక భావనలు పెంపొందుతాయనేది చెప్పక చెప్పవలసిన సత్యం. హంస పక్షులలో ఒక విశేష స్థానాన్ని కలిగి ఉంది. అసలు పక్షి అనగానే జ్ఞానము, అనుష్ఠానమనే రెండింటినీ రెండు రెక్కలుగా కలిగి ఉన్న మహానుభావులకు సూచనగా మన వేద ఉపనిషత్తులే వర్ణిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులలో పక్షులకు సంబంధించిన కథలు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి. హంస పాలను నీళ్లను వేరు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది అని చెప్తారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే అసలు హంస పాలనే తాగదు. అలాంటి హంస పాలను నీళ్లను వేరు చేయడం ఏమిటయ్యా, ఇదంతా భ్రమ, మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉంటారు. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే హంస తాగే పాలు మనం సాధారణంగా తాగే గేదె పాలో ఆవు పాలో కాదండి. హంస నీళ్లల్లో విహరిస్తూ తామరతూడలు కొరికి వాటిలో ఉండే పాల వంటి రసాన్ని దాగుతుంది. తామరలు బురదలో వికసిస్తూ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ హంసకున్న నైపుణ్యం ఏమిటి అంటే అంత బురద నీటిలో ఉన్న తామరతూడు నుండి పాలను గ్రహించే విషయంలో పుష్పమాలికాం సమర్పయామి. ఓం వనస్పతిరసోభేదో గంధాఢ్యో ధూపోత్తమ ఆగ్నేయస్తర్వదేవానాం ధూపోయం. ఓం ధూరసు ధూర్వధూర్వంతం ధూర్వతం యోస్మాన్ ధూర్వతిదం ధూర్వయం వయం ధూర్వామ. హంసవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. దివ్య ధూపమాఘ్రాపయామి. కుమారశ్చిత్పితరం వందమానం ప్రతినానామరుద్రోపయంతం భూరిర్ధాతారం సత్పతిం గుణీశే స్తుతస్త్వంభేషయానాశ. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయ నైవేద్యం.
అటువంటి ప్రపంచంలో నివసిస్తూనే తమకు ఏ విధమైన బురద అంటకుండా కేవలం మంచిని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. అందుకే మహానుభావులను హంసతో పోలుస్తూ ఉంటారు. వారిలో సత్వగుణం ప్రధానంగా ఉండటం మరియు మంచిని మాత్రమే స్వీకరించే గుణం ఉండటం వల్ల వారిని ఈ విధంగా హంస అని సంబోధించటం కద్దు. రామకృష్ణ పరమహంస వంటి మహానుభావులు ఈ కోవకు చెందినవారే. ఇటువంటి మహాత్ముల మనస్సుల్లో నిరంతరం కొలువై ఉండే భగవానుడు ఆదిదేవుడైన శంకర భగవానుడు కనుక నేడు దానికి సూచనగా హంసవాహనంపై స్వామి మనల్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే పూలలో ఉండే మకరందాన్ని స్వీకరించే తేనెటీగ కేవలం మకరందాన్ని మాత్రమే స్వీకరించి ఆ పుష్పానికి ఏ విధమైన అపకారము చేయదో, అలాగనే హంస వంటి మహానుభావులు ప్రపంచంలో తమకు కావలసిన విషయాలను గ్రహిస్తూనే ఏ విధమైనటువంటి కష్టము ఇతరులకు కలగకుండా తమ పనిని తాము నిర్వహించుకొని పోతూ ఉంటారు. దీన్ని సూచించడమే హంసవాహనం యొక్క ప్రత్యేకత. హంస యొక్క ఈ విలక్షణమైన ప్రతిభను చేసుకుంటూ క్షీరనీర న్యాయమనే ఒక న్యాయ సూత్రమే మన న్యాయశాస్త్రంలో కనపడుతూ ఉంటుంది. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమా. హంసవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయ. హర నమ పార్వతీపతయే. మంత్రపుష్పం ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే సమే కామాన్ కామకామాయ మహ్యం కుబేరాయ వై శ్రవణాయ ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సర్వం అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజా త్వం తదా పాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరో ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా. గౌరీమిమాయ సలిలా నితక్షత్యేకపది ద్విపది సా చతుష్పది సహస్రాక్షరా పరమే వ్యోమ. హంసవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం మనసా స్మరామి. ఆత్మ ప్రదక్షిణ శిరసా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. यो राजासन् राज्यो वासो मे न यजते देवसुवा मेदाने हवे गुंषि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः त एवास्मै सवान् प्रयच्छन्ति एनं पुनः सुवन्दे राज्याय देवसूराजाभम्. अस्य श्रीमन्महादेवदेवेश्वरस्य भ्रमराम्बा समेत श्रीमल्लिकार्जुन महास्वामी देवस्य अनन्तभोगोस्तु चामराभ्यां वीजयामि. ओम यस्य स्मृत्याज नामोक्ता तप पूजा क्रियादिषु न्यूनं संपूर्णतां याति सद्यो वन्दे सदाशिव. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते. अनया ध्यानावाहनादि वर्षे वर्षे प्रयुक्त महाशिवरात्रि ब्रह्मोत्सवांगत्वेन आदौ तृतीय दिवसे हंसवाहनारूढाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मकः भगवती सर्वात्मके सर्वं श्री भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता दिव्य चरणारविन्दार्पणमस्तु. उत्तममहर्भवति सर्वस्याप्ते सर्वस्य यत्ते
శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే. గంగా పార్వతీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. యజమానస్య మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడః. మనకు సంస్కృత సాహిత్యంలో క్షీరనీర న్యాయం అనే ఒక న్యాయ సూత్రం ఉంది. దీని అర్థం ఏమంటే మహాపురుషులైనటువంటి వారు మంచిని చెడును విడివిడిగా తెలుసుకోగలిగే గొప్ప నేర్పరితనం కలిగి ఉంటారని చెప్పడం. తులసీదాస్ అనే ప్రఖ్యాత హిందీ కవి అంటారు, జడచేతన గుణ దోషమయ విశ్వకీన్హకర్త సల్త హంసగుణ గహహిపయ పరిహరి వారి వికార్ అని. భగవానుడి యొక్క సృష్టిలో జడ పదార్థాలు చేతన పదార్థాలు రెండూ కలిసి ఉన్నట్లే ప్రపంచంలో గుణాలు దోషాలు కూడా కలిసే ఉంటాయి. కానీ మహాపురుషులైన వారు అందులో నుంచి మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణ హంస పాలను నీళ్లను వేరు చేసినట్లుగా అని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. హంస ఏ విధంగా పాలను నీళ్లను వేరు చేస్తుందో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కూడా. భారతీయ సంస్కృతిలో హంస ఆత్మోన్నతికి, చిరంతనమైన సత్యానికి, భగవత్తత్వానికి ప్రతీక అయింది. పరాశర సంహితలో శ్రీ మహావిష్ణువు సృష్టి ప్రారంభంలో స్వయంగా హంసావతారాన్ని ధరించారని ఒక ఉపాఖ్యానం మనకు కనపడుతుంది. ఆయనే చతుర్ముఖ బ్రహ్మకు ప్రణవనాదమైన ఓంకారాన్ని, ఆ ఓంకారం యొక్క విస్తృత రూపమైన వేదాలను బోధపరిచి ఆ విజ్ఞానంతో బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేసే విధంగా జ్ఞానాన్ని ప్రబోధించారని మనకు తెలియవస్తున్న విషయం. హంసను ఆరాధించడం వలన ఏమి ఫలితం కలుగుతుందో తెలియచేస్తూ పరాశర సంహిత మనకు ఏమని చెప్తుంది అనంటే, తత్తత్ స్థలాభివృద్ధ్యర్థం జయ ఆయుష్య అభివృద్ధయే వేదశాస్త్రాభివృద్ధ్యర్థం సర్వరోగహరాయ చ సర్వసస్యాభివృద్ధ్యర్థం జ్ఞానమోక్షాభివృద్ధయే. అంటే ఎక్కడ మనం హంసను పూజిస్తామో ఆ ప్రదేశం కూడా చాలా గొప్ప ప్రకాశం కలిగి ఉంటుంది. ఆయుష్ అభివృద్ధి చేసుకోవడానికి, వేదశాస్త్రాలను ప్రకాశింపచేసుకోవటానికి, అన్ని రకాలైన రోగాల నుండి విముక్తి పొందటానికి, మంచి పాడి పంటల సమృద్ధి కొరకు, జ్ఞానము మోక్షము పొందటానికి కూడా మనం హంసను ఆరాధించవలసిన అవసరం ఉన్నది. హంసవాహనారూఢుడైన శంకర భగవాను యొక్క దర్శన మాత్రం చేత పైన పేర్కొనబడిన ఫలితాలన్నీ మనకు అవశ్యం లభిస్తాయని తెలుసుకోవలసిన అవసరం కూడా మనకి ఇక్కడ ఉన్నది. మరి అటువంటి హంస వాహనం మీద నేడు అధిరూఢుడైన మన స్వామి వైభవాన్ని దర్శించుకునే ముందుగా మనం కొద్దిగా ఈ శ్రీశైల మహాక్షేత్రాన్ని గురించిన కొంత పరిచయం కూడా కలుగు చేసుకుంటూ ముందుకు వెళదాం. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగంగా భావింపబడుతూ ఉన్నది. అంతేకాదండి, 18 శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నది. ఆ విధంగా 2 విధాలుగా, అంటే ఒకవైపు జ్యోతిర్లింగం, మరొక వైపు శక్తిపీఠము, రెండూ కూడా ఇక్కడ వెలసిల్లి ఉన్న అత్యద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రము ఈ శ్రీశైల క్షేత్రం. మత్స్యపురాణంలో దీనిని తల్లి మాధవి యొక్క స్థానంగా వర్ణించారు. అగ్నిపురాణం శ్రీశైలం అనేది శివుడు మరియు పార్వతీ ఎల్లప్పుడూ నివసించే సిద్ధక్షేత్రమని చెప్పి పేర్కొన్నది. ఆదిశంకరాచార్యుడు తన జ్యోతిర్లింగ స్తోత్రంలో 12 జ్యోతిర్లింగ ప్రదేశాలలో శ్రీశైల క్షేత్రాన్ని కూడా ప్రస్తావించటం మనము ఇక్కడ బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం.
ఎందుకు అనంటే జ్యోతిర్లింగములు అనేటువంటివే చాలా అరుదైనటువంటివి అయితే వాటిల్లో 2వ స్థానాన్ని దీనికి ఇవ్వటం జరిగింది. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేతు మామలేశ్వరం పర్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశంతు విశాలకే. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల పేర్లు తలచుకున్నా చాలుట మనకెంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ సందర్భంలో ఆ 12 జ్యోతిర్లింగాల యొక్క పేర్లను తలుచుకుందాం. మరీ ప్రఖ్యాతి చెందినటువంటి మరీ విశేషమైన శ్రీశైల క్షేత్రం గురించి మనకేం చెప్పారండి? శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రిశృంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. శ్రీశైల క్షేత్రం కాదండి, ఆఖరికి శిఖరాన్ని చూసినా సరే మళ్ళా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. శంకర నరక వినాశ నటేశ శివ ఊచిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవి చంద్రాకృతి నేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణతా పరివారణ తత్వ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. స్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ లూతాధీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియవాస శివ ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ. సాంబ
సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ विभूषण ह्रीङ्कारादिमहेश शिव औरसलालितान्तकनाशन गौरी समेत गिरीश शिव अम्बरवास चिदम्बर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रियादि गिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ कैलास प्रिय करुणा सागर कांति शिव खड्गशूल मृगधक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गंगागिरिसुत वल्लभ गुणहित शंकर सर्वजनेश शिव घातक भंजन पातक नाशन गौरी समेत गिरीश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ भूषण वेद स्वरूप विश्वेश शिव चंड विनाशन सकल जन प्रिय मंडलाधीश महेश शिव छत्र किरीट सुकुंडल शोभित पुत्र प्रिय भुवनेश शिव जन्म जरा मृति नाशन कल्मष रहित ताप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆదిశంకరాచార్యుల వారు తన శివానంద లహరిలోని 2 శ్లోకాలను శ్రీగిరి మల్లికార్జునుడి మహాలింగాన్ని స్తుతిస్తూ చెప్పడం జరిగింది. భ్రమరాంబ దేవతపై 8 శ్లోకాల దేవతగా కూడా ఆయనకు ఆపాదింపబడింది. అంటే భ్రమరాంబికాష్టకం అన్నమాట. అన్నిటికంటే మించి శంకరాచార్యుల వారు కొంతకాలం శ్రీశైలంలో నివసించటం కూడా జరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆయన శిష్యుడైన పద్మపాదాచార్యుడు కపాలికలతో ఘర్షణ పడిన ఘట్టం కూడా ఇక్కడే జరిగింది. కథాసరిత్సాగరం శ్రీశైలంలో తపస్సు చేస్తున్న కాశ్మీరుడు శివుడి నుండి వరం కోరుతూ ఉన్న కథను మనకు వివరణ చేస్తుంది. వసుబంధుడు తన వాసవదత్తలో శ్రీపరత్వాన్ని మల్లికార్జునుడి నిలయంగా వర్ణించటం కూడా మనం గమనించవచ్చు. ఈ విషయాలన్నీ చెప్పుకోవటానికి ముఖ్య కారణము శ్రీశైల క్షేత్రం యొక్క మాహాత్మ్యం మనందరం ఒక్కసారి మననం చేసుకోవాలి అని. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇది అన్ని పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భావింపబడింది. మహాభారతంలో కూడా స్కాంద పురాణంలో శ్రీశైల ఖండం అనేటువంటి ఒక ప్రత్యేకమైన విభాగమే ఉంది.
వాయుపురాణంలో శ్రీశైలంలోని మనుష్యులకు శ్రాద్ధ కార్యక్రమ నిర్వహణను కూడా నిర్దేశించడం జరిగింది. భవభూతి తన మాలతీ మధ్యలో అఘోరఘంట అనే శ్రీశైల సిద్ధుణ్ణి స్పష్టంగా శైవుడు మాలతిని బంధించినట్లు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా మనకు పురాణాలలో సంస్కృత వాణ్మయంలో కూడాను ఆ శ్రీశైల క్షేత్ర మాహాత్మ్యాన్ని గురించి తెలియటం జరిగింది. మరి కొంతమంది దీన్ని నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు కూడా. వారందరికీ కావలసింది ఏమిటి? చారిత్రకమైన ఒక ప్రమాణం కావాలి. అలాంటి వారి కోసము కొన్ని చారిత్రక విషయాల్ని కూడా మనం ఒక్క నిమిషం ముచ్చటించుకొని ఆ తరువాత ఆ ప్రభువు యొక్క వైభవాన్ని గురించి మరి 4 మాటలు చెప్పుకుందాం. కన్నౌజుకు చెందిన హర్షవర్ధనుడు క్రీస్తు శకం 604లో తన రత్నావళిలో శ్రీపర్వతానికి చెందిన శ్రీకంఠదాస్ అనే సిద్ధుణ్ణి ఉదాహరించటం జరిగింది. అలాగనే సంబంధరు, అప్పరు, సుందరర్ వంటి నాయనార్లు శ్రీశైలం స్వామిపై ఒక్కొక్క పాధికం పాడటం జరిగింది. ఇలా ఎన్నెన్నో ఆధ్యాత్మికమైన విషయాలకు, అలానే చారిత్రక విషయాలకు, సాధనా మార్గాలకు నిలయమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అనేక యుగాల నుండి గొప్ప ప్రాముఖ్యత కలిగిన శ్రీశైలం, శ్రీ భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి నివసించే శ్రీశైలం వేల సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులకు పూజనీయ ప్రదేశంగా ఉంది. రాజవంశ ప్రాబల్యాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశపు మొదటి రాజవంశమైన శ్రీశైలంలోని శాతవాహనుల నుండి శాసనాలు కనిపిస్తాయి. శాతవాహన రాజుల్లో 3వ వాడైన శాతకర్ణి కూడా శ్రీ మల్లికార్జున స్వామికి గొప్ప భక్తుడు. ఆయన తనను తాను మల్లన్న అని పిలిపించుకోవటంలోనే ప్రసిద్ధి చెందాడు. అది ఈ స్వామి మీద రాజులకు ఉండేటువంటి విపరీతమైన భక్తికి ఉదాహరణ. శాతకర్ణి తన పాలనలో ఉన్న భూములను వర్ణించే గ్రంథాలలో శ్రీశైలాన్ని చకోర శ్వేతగిరి అని పేర్కొనటం జరిగింది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకు రాజవంశం ఆంధ్రను పరిపాలిస్తే అప్పుడు ఈ పాలకులు ఈ కథ చెప్పుకోవడానికి ప్రస్తుతం లేకపోయినప్పటికీ శ్రీశైలాన్ని వాళ్ళు పవిత్ర గమ్యస్థానంగా భావించారు అని చెప్పడం ఎటువంటి సందేహము ఇందులో మనకి లేదండి. అలాగనే 6వ శతాబ్దంలో కదంబరాజు మయూర శర్మ శ్రీశైలాన్ని శ్రీపర్వతం అని సంబోధించటం జరిగింది. కదంబరాజుల సహాయంతో బృహద్ధన అనే పేరు గల ఒక రకమైన పల్లవ రాజవంశం వారిని జయించి ఆ భూమిని పాలించడం జరిగింది. ఇలాగా రాజుల విషయంగా చూస్తే ఎంతోమంది రాజులు ఇక్కడ రాజ్యాలను పరిపాలించటంతో పాటు ఆ మల్లికార్జున స్వామిని సేవించినటువంటి ఉదాహరణలు మనకు కనపడతాయి. బాదామి చాళుక్య రాజవంశంలో పులకేశనే రాజు అనేక దేవాలయాలను నిర్మించి దేవాలయాలకు రాజుగా పేరుగాంచాడు. శివదీక్ష చేసిన మొట్టమొదటి క్షత్రియుడిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆ శివదీక్ష చేసినటువంటి ప్రాంతము ఇదిగో శ్రీశైల క్షేత్రం. 7వ శతాబ్దంలో రాష్ట్రకూట సామ్రాజ్య పాలకుడు దంతిదుర్గుడు శ్రీపర్వతం మరియు చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించినట్లుగా మనకు కనపడుతుంది. అలానే 10వ శతాబ్దంలో కళ్యాణ చాణుక్యరాజు త్రైలోక మల్యదేవుడు గర్భాలయంపై ఒక గోపురాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1069లో ఆయన మనవుడు శ్రీశైలానికి సత్రాలు, ధర్మశాల కోసం ఒక గ్రామాన్ని దానం చేయటం కూడా జరిగింది. ఈ విధంగా శ్రీశైలం మహాశివాలయం వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతిని సంపాదించింది. హోయసల రాజవంశ పాలకులు శ్రీశైలంలోని కృష్ణానది సమీపంలోని పాతాళగంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి అనేక దేవాలయాలను నిర్మించినట్లుగా మనకు చరిత్రలో ఆధారాలున్నాయండి.
ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జితదుర్జయदैत्यपुरं ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనునిర్దితరాజితకోటివిధుం విధి విష్ణుశిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుन्दరకృత్తిపటం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుन्दరకృత్తిపటం సురశైవలినీకృతపూతజటం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం నయనత్రయభూషితచారుముఖం ముఖపద్మపరాజితకోటివిధుం విధుఖण्डविमण्डितपालतटं ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం ప్రమథాధిపసేవకరంజనకం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం మకరధ్వజమత్తమతంగహరం కరిచర్మగనాగవిబోధకరం వరమార్గణశూలవిషాణధరం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశశిరోమణిఘృష్టపదం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశశిరోమణిఘృష్టపదం ప్రియమానవసాధుజనైకగతిం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం హృదయస్థతమః ప్రకరాపహరం నృమనోజనితాఘవినాశకరం భజతోఖిలదుఃఖసమిద్ధరం ప్రణమామి శివం శివకల్పతరుం 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 ప్రణమామి శివం ప్రియ భగవద్బంధువులారా, నేడు శ్రీశైల మహాక్షేత్రంలో
హంసవాహనారూఢుడైన మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవితో కలిసి విహరిస్తున్న అత్యద్భుతమైన దృశ్యాన్ని మనందరము కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామి సేవలో తరిస్తున్న ఎందరో కళాకారులను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. వీరందరూ కూడాను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ స్వామి ముందు ఎంత చక్కగా తమ కళలను ప్రదర్శింపచేస్తున్నారో చూడండి. సర్వ కళలకు ఆరాధనీయుడైనటువంటి నటరాజస్వామి ఈయనే. అంతేకాదు, ఇక్కడ ప్రాంతంలో నివసించేటువంటి ఎంతోమంది చెంచులు, కోయలు వంటి ఎన్నో ఆటవిక జాతుల వారందరికీ కూడాను ఈ స్వామి తమకు బాగా ఆరాధ్య దైవం. వారందరికీ కూడా ఈయన వాళ్ళ ఇంటి అల్లుడి కింద లెక్క. ఎందుకు ఆయన వీళ్ళకి ఇంటి అల్లుడు అయ్యాడనే విషయాన్ని మనం రాబోయేటువంటి సందర్భాల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ముందుకు వెడదాము. ముందుగా ఆ స్వామితో విహరిస్తున్నటువంటి మన అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని చెప్పి ఏ అమ్మని గురించి మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి 2 మాటలు మనందరము కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి స్తోత్రం ఇది. రవి సుధాకర వక్నిలోచన రత్న కుండల భూషిణి ప్రవిమలంబుగమమ్మునేలిన భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర ప్రాంతంలో ఈ అమ్మ యొక్క గుణగానం చేసేటువంటి ఈ భ్రమరాంబికాష్టకాన్ని గురించి తెలియనటువంటి వారు చాలా అరుదుగా ఎవరన్నా ఉంటారేమో. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని ఈ పాటలు పాడుకుంటూ వీధుల్లో బిచ్చగాళ్ళు కూడాను ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా తమను అనుగ్రహించాలి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఇదే పాట పాడుకుంటూ తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో నాకు గుర్తున్నటువంటివి. మోక్షమొసగడు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక. ఈ విధంగా ఆ తల్లిని ఎన్నెన్నో రకాలుగా అందరూ కీర్తించటం జరుగుతుంది. అటువంటి ఒక అద్భుతమైన శక్తిపీఠం కూడా శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటిది కనుక ఆ అమ్మను కూడా మనం ఒక్కసారి స్మరించుకొని ఆ తల్లి సాన్నిధ్యాన్ని మనందరం కూడా ఒక్కసారి అనుభవించి ఆ కాలభైరవ స్వామి అలాగనే ఆ మహారుద్రుడైనటువంటి ఆ స్వామి ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగినటువంటి తల్లి మన అమ్మే కనుక అటువంటి ఆ స్వామి వీరభద్రుడిగా ఉంటే ఎలా ఉంటాడో ఆ స్వామిని కూడా మనం దర్శించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ సందర్భంలో శ్రీశైల క్షేత్రంలో ప్రతి అడుగునా కూడా ఒక్కొక్క దేవుని యొక్క అవతారం మనకు కనపడుతూ ఉంటుందండి. అది శ్రీశైలానికి ఉన్నటువంటి ఓ గొప్ప ప్రత్యేకత. శ్రీశైల క్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించాలి అంటే 1 రోజు 2 రోజులు కాదు, కనీసం 1 నెల రోజుల పాటు ఆ ప్రాంతంలో ఉంటే కానీ చుట్టూతా ఉండేటువంటి అన్ని క్షేత్రాలను మనం సంపూర్ణంగా దర్శించుకోవటం, తరువాత వాటిని గురించి అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. లేకపోతే సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటి శ్రీశైల క్షేత్రంలో నేడు మన స్వామి అదిగో హంసవాహనారూఢుడై మనకు దర్శనమిస్తున్నారు. ఈ హంస మంత్రము ఒక అత్యద్భుతమైన ప్రభావాత్మకమైన మంత్రంగా భావింపబడుతుంది. హంస అనే శబ్దంలో 2 అక్షరాలుంటాయి, హ ఔర్ స. స అంటే అర్థము సహా, సహా అంటే అతను, అంటే ఎవరైతే సమస్తమైన ప్రపంచానికి మూలాధారమో అటువంటి పరమాత్మ. ఇక హం అనేటువంటి అక్షరము అహం అనే శబ్దానికి సంక్షిప్త రూపం. దీనినే అద్వైత సిద్ధాంత సమర్థకులు సోహం అనే మంత్రం యొక్క పరివర్తిత రూపంగా భావిస్తూ ఉంటారు.
ప్రణవ మంత్రమైన ఓం కూడా ఇదే సోహం అనే మంత్రం యొక్క సంక్షిప్త మంత్రంగా భావింపబడుతోంది. ధ్యాన బిందు ఉపనిషత్తు ప్రకారం మన శరీరంలో ఉండే ఆత్మ ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉంటుందిట. ఎప్పుడెప్పుడైతే మనం శ్వాస పీలుస్తామో అప్పుడంతా అది సహా అనే అక్షరాన్ని జపిస్తూ ఉంటుంది. శ్వాస వదిలే సమయంలో అది అహం లేదా అహం అనే అక్షరాన్ని జపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక పగలు ఒక రాత్రిలో కనీసం 22,600 సార్లు మనకు తెలియకుండానే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటామన్నమాట. దీనినే అజపగాయత్రి మంత్రము అని కూడా అంటాం. ఈ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అంటారు. హంసమంత్రం యొక్క వైశిష్యాన్ని బ్రహ్మ విద్యోపనిషత్, మహావాక్య ఉపనిషత్ వంటి ఇతర ఉపనిషత్ గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి మహామంత్రం యొక్క సాకార స్వరూపమైన హంస మీద నేడు మన ప్రియతమ భగవానుడు విరాజిల్లుతూ మనందరికీ మోక్ష సాధనా మార్గముల్లో అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం తన పాదాలను ఆశ్రయించడమేనని తెలియజేస్తున్నట్లుగా కనపడుతోంది. రండి, అటువంటి మన మహాప్రభు యొక్క సేవ చేసుకుని ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి మనందరం కూడా ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమేడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమేడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమేడే పదం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమేడే స్వయం యః ప్రభాతే నరశూలపాణి పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి
ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని మనం హంసగాయత్రి మంత్రం అని చెప్పి అంటాం. ఈ హంసగాయత్రిని పఠించినంత మాత్రాన మానసికమైన శాంతి, వైవాహిక వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా శ్రీమద్ భాగవత మహాపురాణంలోని 6వ స్కందంలో దక్ష ప్రజాపతికి బోధింపబడిన హంసగుహ్య మంత్రం అనే ఒక మంత్రం కూడా మనకు లభిస్తోంది. ఇందులో సృష్టి వర్ణనతో పాటు సృష్టిని నడిపించే పరమపిత అయిన భగవానుడి స్థుతి కూడా మనకు కనపడుతూ ఉంటుంది. వీటన్నిటి ద్వారా మనకు స్పష్టమయ్యే విషయమేమిటి అంటే హంస సాధారణ జ్ఞానాన్ని కన్నా మించిన పరాజ్ఞానాన్ని, పరమజ్ఞానాన్ని మనకు లభింపచేస్తుంది అని. హంసవాహనారూఢుడైన పరమప్రభువు యొక్క దర్శన మాత్రం చేత మనకు ఇటువంటి పరాజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అనేది నిర్వివాదాంశం. రండి అందరం కలిసి ఆ స్వామి యొక్క సేవా భాగ్యాన్ని పొందుదాం. ఆ స్వామి హంసవాహనారూఢుడై విహరిస్తూ ఉంటే ఆ స్వామిని, ఆ అమ్మను ఇద్దరినీ కలిపి మనము కీర్తించుకుందాం. నా